రోజున కొంతమంది అందరూ కలిసి ఒకవైపున జగన్ ఒక్కడే ఒకవైపున పోటీ చేస్తా ఉన్నాడు అని చెప్పేసి క్లియర్ కట్గా కనపడతా ఉంది. ఈ రోజున ఎంతమంది కలిసినా ఏది చేసినా కానీ జనాల్లో ఎలా ఉంటుందని చెప్పంటే జనం నాడిని ఈ రోజుకి మనం పట్టుకోలేము. ఎలా పట్టుకోలేము అని చెప్పేసి అంటే లాస్ట్ మినిట్ దాకా మనకు ఎలక్షన్ బూత్లోకి వెళ్ళిన దాకా తెలియదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ రేపొద్దున బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అన్ని పార్టీలతో వీళ్ళు అలయన్స్గా పెట్టుకొని ఒక ఆయనేమో కాంగ్రెస్తో పాటు ఉంటా అని చెప్పంటాడు, ఒక ఆయనేమో బీజేపీతో పాటు. అంటే బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, సిపిఎం, లోక్సత్తా, కేఏపాల్ పార్టీ అన్ని పార్టీలు కలిసిపోతారు వీళ్ళు. ఇంత దారుణమైన సిచ్యువేషను రాష్ట్రంలో ఈరోజు క్లియర్ కట్గా కనబడతా ఉంది. ఇంత దారుణమైన సిచ్యువేషన్ నేను ఎప్పుడు చూడలే. నారా లోకేష్ ఏమంటారంటే పొత్తులో భాగంగా ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు అంటున్నాడు ఆయన. నారా లోకేష్ జనసేన అభిమానులు కావచ్చు, వాళ్ళేమో పవన్ కళ్యాణ్ అభ్యర్థి అయితేనే మేము సపోర్ట్ చేస్తామంటారు. మళ్ళీ కొట్టుకు దిగుతారు. పోయినసారి పొత్తు ఇవ్వలేదా చరగా టీడీపీ గెలిచిందిగా. తర్వాత ఏం జరిగింది? మళ్ళీ బయటకు వచ్చి కుక్క వాగలేదా పవన్ కళ్యాణ్? వాగాడా లేదా? వాగాడు కదా. మరి ఎలా అనుకుంటారు సార్? మళ్ళీ అదే జరిగిద్ది. ఇప్పుడు ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా తక్కువేం కాదు. గొడవలు అయితే మళ్ళీ వీళ్ళిద్దరూ లంజులు కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు ఖచ్చితంగా. అయితే అది అంటే చూసినట్లయితే టీడీపీ జనసేన పొత్తు ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఏమాత్రం ఏముండదు. మళ్ళీ వచ్చినట్టు వెళ్ళిపోవడం వాళ్ళు. 150 కాబట్టి సార్ 140 వస్తాయి మాకు. వాళ్ళు పవన్ కళ్యాణ్ చీల్చినా సరే ఇబ్బంది ఉంది మాకు. 140 కొడతాం కదా మేము. వాళ్ళు 120 సీట్లు గెలుస్తామంటారు. ఎవరు? టీడీపీ జనసేన పొత్తులు వాళ్ళు మొఖాలు గెలవాలి. అన్నందుకు కుక్కలు ఎన్నైనా వాగుతాయండి, పట్టించుకోకూడదు. పొత్తు ప్రభావం ఏమాత్రం ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఎలా చెప్తున్నారు ఉండదని? ఉండదు సార్. మనం పోయిన సంవత్సరం చూసారు 150 కొట్టు వచ్చినాయి. ఇంకేంటి ఉండేది? ఒంటరిగా పోటీ చేశారు ఎవరికి వాళ్ళు, ఇప్పుడు కలిసి పొత్తులో వెళ్తున్నారు కదా సార్. ఏం ఉండదు సార్. అంత వెళ్ళినా సరే పొత్తులు వెళ్తే ఎంత మారితే నెక్స్ట్ జగనే సార్ సీఎం. ఇదైతే కన్ఫర్మ్ అంతే. ఈ రాష్ట్రంలో నారా లోకేష్ కనీసం డిప్యూటీ సీఎం అయినా ఇచ్చే అవకాశం ఉందని అడిగితే అది నా పరిధిలో లేని విషయం అంటున్నారు. కనీసం పవన్ కళ్యాణ్ డిప్యూటీ అంటారు సార్. వాళ్ళు అవసరం తీస్తే గట్టికి దడ్డు చూపించే రకాల వాళ్ళు. అది టీడీపీ ప్రభుత్వం వేస్ట్ ప్రభుత్వం సార్. అంతే. వాళ్ళు వాడుకు తెంగాలి అడుగుతారు. ఎందుకు అడుగుతారు కదా. అప్పుడు ఇతను ఏం చేస్తారంటే దొంగ తెలివితేటలు ఒప్పిస్తాడు. ఇస్తాను అంటాడేమో పోయినసారిలాగే అదే జరిగిద్ది అనుకుంటున్నాను నేనైతే. అంతే. అంటే అక్కడ చూసినట్లయితేనమ్మా ఇటీవల నారా లోకేష్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. పొత్తులో భాగంగా ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అని నారా లోకేష్ చెప్పడం జరిగింది. ఎవరు ముఖ్యమంత్రి గారండి? జగన్ గారే నీకు ముఖ్యమంత్రిగా ఉంటాడండి. ఇవన్నీ ఒట్టి మాటలు. వీళ్ళు దొంగ మాటలు నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. ఇవన్నీ దొంగ మాటలు. మీరు ఏదైనా సంక్షేమ పథకాలు ఇచ్చినట్టయితే, మీరు ఏదైనా జనానికి మంచి చేసినట్టయితే, అన్ని సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎవరికి మీరు ఏం చేయలే తెలుసా? మీ మొఖాలు తెలుసా ఎవరికన్నా? ఇక్కడ ఏ జనంలోకి వచ్చారు, ఏ ఇంటికి వచ్చారు, మీకేం కష్టమని ఎవరు అడిగారు? ఎవరు అడగల. నేనేమంటున్నా, నారా లోకేష్ ఏమంటాడంటే చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అభ్యర్థి, పవన్ కళ్యాణ్కి అవకాశం లేదంటున్నారు. వీళ్ళు తన్నుకోవడం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. తన్నుకుంటారు వీటి కోసం కంపల్సరిగా. అవి పొత్తులు కాదు, ఏం కాదు. నీకు పదవా, నాకు పదవా, నువ్వు ఉండాలా, నేను ఉండాలా, నేను వెళ్ళాలా, నువ్వు వెళ్ళాలా అని వీళ్ళు పొత్తులు పెట్టుకొని తన్నుకు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఇలాంటి పనులు చేయలే. ఆయన జనాన్ని నమ్మాడు, జనంలోకి వెళ్ళాడు, జనాన్ని ప్రతి ఒక్క కష్టం తెలుసుకున్నాడు. వాళ్ళ కష్ట ఫలితంగానే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. దేవుడి దీవెనలే కానీ, జనం దీవెనలే కానీ, ఏదన్నా కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చెప్పినట్టు చేస్తున్నాడు. ఇవాళ వీళ్ళు ఏదన్నా జనంలో చెప్పినా కూడా అవన్నీ 100కి 99 అబద్ధాలు తప్ప ఒక్కటి నిజం లేదు దాంట్లో. లోకేష్ వ్యాఖ్యల మీద జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ మండిపడుతున్నారు. అవును, అంతే మరి. వాళ్ళు మండిపడతాం ఒకటే కాదు, వాళ్ళని నమ్మరు. ఇక అయిపోయింది, వాళ్ళకి ఇంకేం లేదు. ఇక రావడం కష్టం, రారు. ఇప్పుడు పందులు గుంపుగా వస్తాయి, సింహం ఒకటే వద్దని. సింహం పిల్ల సింహమే, పంది పిల్లలే. ఇవన్నీ పంది పిల్లలు ఏకమై కొట్టుకుంటాయి, అంతే. కరుచుకుంటాయి, కొట్టుకుంటాయి. ఏమడిగారు నారా లోకేష్ ఏమంటారంటే డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ అంటే అది కూడా నాకు తెలియదు, అది నా పరిధిలో లేని విషయం అంటున్నారు. అవును. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో, వాళ్ళ నాన్న ఆలోచనలు ఎలా ఉన్నాయో, మరి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో. డిప్యూటీ సీఎం అవ్వాలంటే కొడుకు అవుతాడు. ముఖ్యమంత్రి ఒకవేళ వస్తే, లేకపోతే ఏమీ లేదు. వాళ్ళకి లేదు, వీళ్ళకి లేదు. వచ్చే గతి వాళ్ళకి, అంతే. ఇక జగన్ గారి అభిమాని అని కాదు, జగన్ వారి పార్టీ అని కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు జగన్ గారికి అనుకూలంగానే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరిని చూసుకున్నా కూడా ఏదేదో పుకార్లు పుట్టేస్తున్నారు. అయిపోయింది,
అది అయిపోయింది. పవన్ కళ్యాణ్ వచ్చేస్తాడు, చంద్రబాబు వచ్చేస్తాడు. మీరు ఏనాడైనా యథార్థంగా నిలబడి ఎవరికైనా ఏదైనా పని చేసి ఉంటే మిమ్మల్ని జనం నమ్ముతారు. మీరు ఏనాడు చేయలే. ఎవరికి ఒక్క పని చేశారు మీరు చూపించండి, ఒక పని చూపించండి. చూపిస్తే మిమ్మల్ని నమ్ముతారు. మీరు చెప్పే మాటలు అబద్ధాలని, మీరు చెప్పే మాటలు బోగస్ మాటలని, మీరు చెప్పే పక్కా అబద్ధాలని, మీ అబద్ధాలు మీరు అనేది తెలిసిపోయింది. 10 మంది కలిసి 10 మంది అంటే పొత్తులతో భాగంగా వాళ్ళు వస్తున్నారు కదా, కలిసి వస్తున్నారు కదా, ఎంపీ కావచ్చు, జనసేన కావచ్చు. జగన్ గారు ఒంటరిగా పోటీ చేస్తున్నారు. అవును, ఏం ఇబ్బంది ఉండదు జగన్ గారు? ఏమి ఇబ్బంది ఉండదు. గెలుపుకి మాత్రం జగన్ గారే నిలబడతాడు. వాళ్ళు ఇళ్లలో పడుకొని ఒట్టి మాటలు చెప్పుకుంటా జనంలోకి వచ్చి ఇవాళ ఏదేదో చెప్తే ఎవరు నమ్ముతారు? వీళ్ళని ఎవరు నమ్మరు. అంటే వాళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారు కాబట్టి పొత్తులో సీఎం ఎవరంటే పొత్తులో సీఎం అభ్యర్థి చంద్రబాబు గారు తప్ప పవన్ కళ్యాణ్. వాళ్ళు 100 పొత్తులు పెట్టుకున్నా కూడా, వాళ్ళు 100 మంది ఏకమైనా కూడా నెక్స్ట్ సీఎం మాత్రం జగన్ గారే ఉంటాడు. అంటే ఒంటరిగా పోటీ చేస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తులో వెళ్తున్నాయి సార్, ఎలా ఉండొచ్చు? పొత్తులు పెట్టినా ఏం పెట్టి ఒంటరికి వచ్చినా అతనే గెలుస్తాడు. జగన్ గారేనా? ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు గెలుస్తారని ఒంటరికి వచ్చిన? అతని మీద నమ్మకం, అతని పరిపాలన నమ్మకం. అంటే వాళ్ళు పొత్తులో వస్తున్నారు కదా సార్. పొత్తులకు వచ్చిన ఏముంది పొత్తులు తెలిసిందే. పొత్తులో భాగంగా 160 సీట్లు గెలుస్తామంటున్నారు కదా. పొత్తులు పెట్టుకుంటే జనాలు వేయాలకే పొత్తులు పెట్టుకుని మనం ఏం చేస్తామనేది ఇతను ప్రభుత్వంలో ఉన్నాడు, చేస్తున్నాడు, చూపిస్తున్నాడు. వాళ్ళు ఉన్నప్పుడు చేయలేదు, ఇప్పుడు మళ్ళీ మేము చేస్తానంటే అది ఏదో నేను ఎదగటానికి చేసే ప్రయత్నమే కానీ చేయటానికి కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన చేస్తున్నాడు, అందుకోసం పొత్తులు పెట్టుకున్నాం. అరాచకం అంటే ఏంటి అనేది తెలియాలిగా. ఇప్పుడు అరాచకం అంటే ఏంటి నేనంటే సరిపోద్ది. అరాచకం అంటే ఏంటి, ఏం జరిగింది, అరాచకం అనేది తెలియాలిగా. నేను ఎదగటానికి ఏదో మాట్లాడతాను, అది అరాచకం ఎట్టది. వాళ్ళు పొత్తులో వస్తున్నారు, 160 సీట్లు గెలుస్తామంటారు. జగన్మోహన్ రెడ్డి 175 గెలుస్తామంటారు. ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? అంటారు పోటీ చేసిన ప్రతి ఒక్కరు నేను గెలుస్తానంటాడు. అంటే కనీసం డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉందని అడిగితే పవన్ కళ్యాణ్కి, అది నా విషయం, నా దృష్టిలో లేనిది అని ఆయన చెప్తున్నాడు. ఇంకా అది వాళ్ళు ముందే చదువు పార్టీని గెలవనియండి. డిప్యూటీ సీఎం అనేది, హోంమంత్రి అనేది, ఇంకొకటి అనేది పార్టీని గెలిచిన తర్వాత పెంచుకుంటా ఇవ్వచ్చు. అధికారులకు రావాలి కదా, ఎదుర్కోవటం మీద రావాలి, చెయ్యాలి. వచ్చినప్పుడు వాళ్ళు ఆ రోజు నిర్ణయం ఎట్టుంటుంది. ఇలా అభిప్రాయం ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే, పొత్తులో భాగంగా ఏదైతే చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అని చెప్పి నారా లోకేష్ అంటున్నాడు అభ్యర్థిగా. పవన్ కళ్యాణ్ అభ్యర్థి అయితే మేము సపోర్ట్ చేస్తాం జన సైనికులు అంటారు. మరి అక్కడ అదే కదా తేడా. పొత్తు అనేది ఇక్కడ వాళ్ళకే క్యారెట్ లేదు. ఎదురు కలిసి ఓడిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి నాకు సీట్లు ఎన్నన్నా కానీ పంపకంలో వాళ్ళు ఎన్నెన్ని ఇచ్చుకుంటారో ఎన్నెన్ని చేసుకొని ఇప్పుడు 120 సీట్లు తీసుకున్న ముఖ్యమంత్రి అవుతారా, 150 గెలిచిన ముఖ్యమంత్రి అవుతారా? అప్పుడు ఏ లెక్కన అవుతుంది? అది ఆశే కదా. అది కాకుండా నువ్వేదో మంత్రి పదవి అడగవచ్చు, అది పొత్తుల భాగం. నువ్వు తక్కువ సీట్లు ఎక్కువ సీట్లు అడగాలంటే అతను అంగీకరిస్తాడా? అతను సీనియర్ నాయకుడు 40 సంవత్సరాలు రాజకీయం ఉన్నాడు, దాదాపు అంత బాగానే ఉంది. ఇవాళ ఆయన వచ్చి నీకు ఏమంటే ఆయన పక్కన కూర్చోడుగా. వాళ్ళు ఇస్తేనే, అలా సపోర్ట్ చేస్తేనే మేము సపోర్ట్ చేస్తామన్నారు జన సైనికులు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే, అభ్యర్థి అయితే సరే. అతని ఎందుకు అవి పక్కని ఓడించడానికి ఒకళ్ళు ఒప్పుకోవచ్చు. అంటే సార్ సీట్లు పంపమన్నారు కాబట్టి ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కథనం ప్రాజెక్ట్ జరిగింది. జనసేనకి పొత్తులో భాగంగా 23 నుంచి 34 సీట్లు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. వీళ్ళేమో ఒక 40 నుంచి 60 సీట్లు అడుగుతున్నారు. మరి ఎలా ఉంటుంది అంటారు ఇది? దానికి సరిపెట్టుకోవచ్చు. అవతల మంచిని ఓడిపించాలంటే ఎవరొకరు తగ్గాలి. ఇప్పుడు ఆయన 50 అన్నాడు, కాదు నేను 30-25 ఇస్తా అంటున్నాడు. అవసరమైతే అవతల మంచిని ఓడిస్తానంటే నేనే తగ్గిపోయి అవతల మంచిని ఓడించడానికి చేయగలపవచ్చు. అంటే వాళ్ళు ఇచ్చారు 30 సీట్లు ఎందుకు మనం ఒంటరిగా పోటీ చేసి 170 స్థానాలు పోటీ చేద్దామని మెజారిటీ జన సైనికులు చెప్తున్నారు. 170 అంటే రాకనే కదా 20-30కి 50కి బేరం అడిగింది. నమ్మకం లేక 175 నీకు బలం ఉన్నప్పుడు 50 సీట్లు నాకు ఏమని అడగటం అంటే అది బలం లేనప్పుడే కదా. ఇప్పుడు పొత్తు